హాయ్ ఫ్రెండ్స్, టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. జేఈఈ మెయిన్కు దరఖాస్తుల జోరు. 2025 జనవరి సెషన్కు 12 లక్షల మంది దరఖాస్తు. జేఈఈ పరీక్షలలో కీలక మార్పులు చేసిన ఎన్టీఏ. దేశంలోని 16 పట్టణాలలో పరీక్షా కేంద్రాల తొలగింపు. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, హాంకాంగ్లలోనూ రద్దు. బహ్రెయిన్, జర్మనీ, ఇండోనేషియా, యూఏఈలలో ఏర్పాటు. ఏపీలోని 11 నగరాలలో పరీక్షా కేంద్రాల తొలగింపు. ఫ్రెండ్స్, ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం. దేశంలోని ఐఐటి, ఎన్టీఏ వంటి జాతీయ స్థాయి విద్యా సంస్థలలో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ మెయిన్ పరీక్షకు ఈ ఏడాది కూడా దరఖాస్తుల జోరు కొనసాగింది. జేఈఈ మెయిన్ 2025 జనవరి సెషన్ కోసం సుమారు 12 లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తుంది. జనవరి 22 నుంచి 31 వరకు తొలి సెషన్, ఏప్రిల్ 1 నుంచి 8 వరకు రెండో సెషన్ పరీక్షలకు షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రకటించింది. విద్యార్థులు జనవరి 19 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐచ్ఛిక ప్రశ్నలు, వయస్సు పరిమితి తొలగింపు. కోవిడ్ సమయంలో తీసుకొచ్చిన జేఈఈ మెయిన్ పరీక్షలలో సెక్షన్ బిలోని ఐచ్ఛిక ప్రశ్నల విధానాన్ని ఎన్టీఏ తొలగించింది. ఇప్పుడు సెక్షన్ బిలోని ప్రతి సబ్జెక్టులో 10 ప్రశ్నలకు బదులు 5 ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. మరోవైపు న్యూమరికల్ వాల్యూ ప్రశ్నలకు నెగిటివ్ మార్కింగ్ పద్ధతిని తీసుకొచ్చింది. అంటే మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల మాదిరిగానే ప్రతి తప్పు సమాధానానికి మార్కులు కోల్పోవాల్సి ఉంటుంది. ఎన్టీఏ కొత్తగా వయోపరిమితిని సైతం సడలించింది. 12వ తరగతి విద్యార్హత కలిగిన ఎవరైనా ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఏపీలో పరీక్షా కేంద్రాలు ఇవే: అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖ, విజయనగరం, నర్సరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం, మచిలీపట్నం, నంద్యాల, తాడేపల్లిగూడెం. ఏపీలో పరీక్షా కేంద్రాలు తొలగించిన పట్టణాలు: అమలాపురం, బొబ్బిలి, చీరాల, గుత్తి, గుడ్లవల్లేరు, మదనపల్లె, మార్కాపురం, పుట్టపర్తి, పుత్తూరు, తాడిపత్రి, తిరువూరు. దేశ విదేశాలలో తగ్గిన పరీక్షా కేంద్రాలు. దేశంలో జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించే నగరాలను 300 నుంచి 284కి తగ్గించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పరీక్షలను నిర్వహించే నగరాలను 24 నుంచి 14కు కుదించారు. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, హాంకాంగ్ వంటి దేశాలలో ఎన్టీఏ పరీక్షా కేంద్రాలను తొలగించింది. కొత్తగా బహ్రెయిన్, జర్మనీ, ఇండోనేషియా, యూఏఈలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్లో 11 పట్టణాలలో పరీక్షా కేంద్రాలను తొలగించడంతో పాటు మరికొన్ని నగరాలలో సెంటర్లను తగ్గించారు. తెలంగాణలో కొత్తగా 2 నగరాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జేఈఈ మెయిన్కు దరఖాస్తులు ఇలా: సంవత్సరం 2017 దరఖాస్తులు 11,86,454. పరీక్షకు హాజరైంది 11,22,351. 2018 సంవత్సరంలో దరఖాస్తులు చేసుకుంది 11,48,000. పరీక్షకు హాజరైంది 10,43,000. 2019లో 12,37,892 దరఖాస్తులు చేసుకున్నారు. హాజరైంది 11,47,125. 2020 సంవత్సరంలో 11,74,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు హాజరైంది 10,23,000. 2021లో
10,48,012 దరఖాస్తులు. పరీక్షకు హాజరైంది 9,05,008. 2022లో 10,26,799 దరఖాస్తులు చేసుకున్నారు. పరీక్షకు హాజరైంది 9,05,590. 2023లో 11,62,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు హాజరైంది 11,13,325. 2024లో 12,21,624 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు హాజరైంది 11,70,048 మంది హాజరయ్యారు. ఫ్రెండ్స్, ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.